రైట్ నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేద్దామంటే ఒక సింపుల్ రియల్ టైం సినారియో ఒకటి కంప్లీట్ చేసేసి లేటర్ మనం ఏం చేద్దాం అంటే న్యూ కాన్సెప్ట్ లోపలికి అచీవ్ అయిపోతాం. ఓకే, యా వసంత్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? Alphabets ని మాత్రమే ప్రింట్ చేయమన్నాడు. నోట్ ఇచ్చాడు. In a given string there are two special characters before and two special characters after each letter. ప్రతి లెటర్ కి ముందు అండ్ తర్వాత టూ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ టూ స్పెషల్ క్యారెక్టర్స్ ని డిడెక్ట్ చేసి ఓన్లీ మనం స్ట్రింగ్ ని మాత్రం ఆల్ఫాబెట్స్ ని మాత్రమే ప్రింట్ చేయమని చెప్తాం. ఓకే, వాట్ దే ఆర్ గివింగ్ input format and output format. The input will be a single line containing a string. Input అనేది మనకి సింగిల్ లైన్ లో ఉంటది, అది స్ట్రింగ్. The output should be a single line containing a string that contains only alphabets. అవుట్పుట్ కూడా మనకి సింగిల్ లైన్, కాకపోతే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, the given string ఓకే, అండ్ యా థ్యాంక్ యూ. అండ్ మనకి ఏమి ఇచ్చారంటే దిస్ ఈస్ ద మేజర్ టికెట్. సో మనకి ఏమి ఇచ్చారంటే ఒక స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో నాకేం కావాలంటే నాకేమనే నాకు అనవసరం, ఒక స్ట్రింగ్ ఇచ్చారు. ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ 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 ఆల్ఫాబెట్ని మాత్రమే నాకేం కావాలంటే ప్రింట్ చేయాలన్నమాట. రిమైనింగ్ నాకు ఏమీ ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్ దీంట్లో నాకు అర్థం కానీ ఫస్ట్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి అనేది తెలియదు నాకు. ఆల్ఫాబెట్ అంటే ఏంటిది అనేది చూద్దాం. అంటే నాకు ఒక స్ట్రింగ్ ఇస్తారంట, ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ఫాబెట్స్ని మాత్రమే నేను ఏం చేయాలంటే ప్రింట్ చేయాలంట. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ దట్ ఏదైనా సరే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో, ఆ స్ట్రింగ్ లోపల నాకు ఏమేమి ఉండొచ్చు, ఇలా ఏవైనా ఉండొచ్చు. ఇలా ఉన్నాయి అనుకో, ఒక స్ట్రింగ్ ఉంది, దీనిలో ఏవైతే లెటర్స్ అంటాం కదా, ఏబిసిడి లెటర్స్ అంటాం కదా, వాటిల్లో ఏదైతే లెటర్స్ ఉంటాయో ఆ లెటర్స్ని ఏమని పిలుస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆల్ఫాబెట్స్ అని పిలుస్తారు. అంటే నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ లోపల ఏం కావాలి, ఓన్లీ నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ లోపల ఉన్న ఆల్ఫాబెట్స్ ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో ఆ ఆల్ఫాబెట్స్ని మాత్రమే ఏం కావాలి, ఆల్ఫాబెట్స్ని మాత్రమే నాకు కావాలన్నమాట. రిమైనింగ్ నాకు ఏది వద్దు, ఓన్లీ ఆల్ఫాబెట్స్ని మాత్రమే నేనేం కావాలంటే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేసి నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అన్నమాట. అంటే రెగ్యులర్గా మనం చేసే టికెట్ ఇవే అనమాట. అంటే కొంతమంది మనకి ఏం చేస్తారంటే డేటా పంపుతారు టికెట్లో, ఏం చేస్తారంటే 7.8966@gmail.com ఇట్లా ఇస్తూ ఉంటారు అనమాట మనకి ఇప్పుడు టికెట్స్. దాంట్లో నుండి మనం ఏం చేయాలంటే నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట. ఆ నంబర్ని మాత్రమే తెచ్చుకోవడం. కొన్నిసార్లు ఏముంటుందంటే పేర్లు ఉంటాయి అనమాట, ఆ పేర్లు మాత్రమే తెచ్చుకోవాల్సి వస్తుంది అనమాట. అలా తెచ్చుకోవాలన్నప్పుడు మన టికెట్ అనేది ఎలా చేస్తారు ఏంటిది అనేది మనకున్న బోల్డ్ అంటే ఇంపార్టెంట్ టికెట్ అనమాట. ఇలాంటి టికెట్స్ చేయాలంటే చాలా క్రిటికల్ టికెట్స్ కాబట్టి ఈ టికెట్స్ని మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ వీటిని ఏం చేద్దామంటే ఓవర్కమ్ చేద్దాం. అందులో మనం ఈరోజు తీసుకున్న టికెట్ ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ లోపల ఏముండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్కి బిఫోర్ ఏవైనా సరే స్పెషల్ క్యారెక్టర్స్ నువ్వు ఏవైనా పెట్టుకో, ఏవైనా 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. దాని తర్వాత కూడా ఏముండాలి, 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. 2 స్పెషల్ క్యారెక్టర్ అంటే నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్ లోపల ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, ఆల్ఫాబెట్కి బిఫోర్ 2 క్యారెక్టర్స్, ఆఫ్టర్ 2 క్యారెక్టర్స్ ఉండాలన్నమాట. ఇలా నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మాత్రమే ఏం కావాలంటే నేను తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలి అంటే నేను ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. కావాలంటే మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీరే.
ఇక్కడ నాకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, హ్యాష్ హ్యాష్ పి, హ్యాష్ హ్యాష్ వై, హ్యాష్ హ్యాష్ టి, హ్యాష్ హ్యాష్ హెచ్, హ్యాష్ హ్యాష్ ఓ, హ్యాష్ హ్యాష్ ఎన్ అని ఇచ్చేసాడు అనమాట. దీనిలో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ చూడు, ప్రతి ఆల్ఫాబెట్ కి లీడింగ్ అండ్ ట్రైల్ రెండు కూడా ఏమున్నాయో చూడు, ఏమున్నాయి, హ్యాష్లు మాత్రమే ఉన్నాయి చూడు. అంటే ఈ పి అనే లెటర్ కి ముందల 2 హ్యాషెస్ ఉన్నాయి, వెనకాల కూడా 2 హ్యాషెస్ ఉన్నాయి. ముందలుంటే వాటిని లీడింగ్ అంటారు, వెనకాల ఉంటే వాటిని ఏమంటారు, ట్రైల్ అంటారు. మీ అందరికి తెలుసు కదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న వర్డ్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆ కీ సినోనిమ్ ని మనం పలకడం కనుక వచ్చేసిందంటే హీ సమ్ తెలిసిన పర్సన్ ఇతని సబ్జెక్ట్ అనేది అంటారనమాట. అందుకోసం మనం ఏంటంటే ఆ వర్డ్స్ కనుక వచ్చినప్పుడు కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ ని బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే చెప్పిన ప్రతిసారి 2 రోజులు 3 రోజులు గుర్తుంచుకుంటున్నారు, తర్వాత మర్చిపోతున్నారు అనమాట. అలా చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఇంటర్వ్యూలో హ్యాక్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ నాకు పి అని ఇచ్చారు చూడు, పి అని ఒక ఆల్ఫాబెట్ ఉంది. ఆల్ఫాబెట్ కి బిఫోర్ 2 క్యారెక్టర్స్, ఆఫ్టర్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. అలా ప్రతి క్యారెక్టర్ ఏదైనా తీసుకో, బిఫోర్ 2, ఆఫ్టర్ 2 క్యారెక్టర్స్ ఇలా ఉన్న ఒక స్ట్రింగ్ ని కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ అన్నిటిని ఏం చేసేసామంటే డినైట్ చేసేసి ఓన్లీ వాటిలో ఉన్న ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే పైథాన్ లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ గురించి ఎవరికైతే డౌట్ ఉందో, ఎనీబడి హ్యావ్ మీనింగ్ లో. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఏదైనా ఒక టికెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆల్రెడీ ఇన్పుట్ గివెన్ స్ట్రింగ్ ఇస్తారని చెప్పాడు కాబట్టి ఏదైనా టికెట్ ఇచ్చారంటే ఆ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టికెట్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీనిలో ఉన్న ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో ఆ ఇన్పుట్ ఫార్మాట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేయాలన్నమాట. రీడ్ చేయాలంటే నాకు ఏమి ఇచ్చాడు, స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నాకు ఏమిచ్చాడంటే ఇన్పుట్ ఆధారంగా, అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బాలో నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకోమన్నాడు. ఆ స్ట్రింగ్ తీసుకునే ముందర ఏం చెప్పాడు, ఏదైనా ఒక క్యారెక్టర్కి లీడింగ్ 2 స్పెషల్ క్యారెక్టర్స్, ట్రైలింగ్ 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి అన్నది. అందుకోసం నేను ఏం చేద్దామంటే హ్యాష్ హ్యాష్ పి, హ్యాష్ హ్యాష్ వై, హ్యాష్ హ్యాష్ తర్వాత ఏమనుకున్నా అంటే పి, హ్యాష్ 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 హెచ్, హ్యాష్ హ్యాష్ ఓ, హ్యాష్ హ్యాష్ ఎన్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే నేను ఇన్పుట్ ఫార్మాట్లో ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో ఎలా ఉండాలి, ఏదైనా నువ్వు ఒక లెటర్ కనుక తీసుకుంటే ఆ లెటర్కి ముందర 2 స్పెషల్ క్యారెక్టర్స్, లెటర్ తర్వాత 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి. అలా నేను ఏం చేసేసానంటే పి అని తీసుకుని దాని ముందర 2 స్పెషల్ క్యారెక్టర్స్, దాని తర్వాత 2 క్యారెక్టర్స్, తర్వాత పై తీసుకుని దాని ముందర 2, దాని తర్వాత 2. ఇలా నేనేం చేశానంటే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్తో కొన్ని ఆల్ఫాబెట్స్ మధ్యలో పెట్టుకొని నేనేం చేశానంటే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఇలా ఉన్న స్ట్రింగ్లో ఉండి నేనేం చేయాలంటే దీనిలో ఉన్న ఆల్ఫాబెట్స్ని మాత్రమే నేను తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం, ఎనీబడి నోస్. ఏమ్మా అమ్మాయికే యువర్ వాయిస్ ఈస్ నాట్ ఆడబుల్, unable to hear your voice. సతీష్ ఏం చేస్తాం? No, sir. I have no idea. ఓకే, ఎలా చేస్తాం? y-t-h అని ఉంది. దీంట్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే
సీక్రెట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ సీక్రెట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయి వీటిని రిమూవ్ చేసేసి ఓన్ క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. ఈ క్యారెక్టర్స్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? Step slicing. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు చూడు ఎట్లా ఉందో. నేను తీసుకున్న స్ట్రింగ్లో ఏముంది, నీ తీసుకున్న స్ట్రింగ్ లోపల ఏమున్నాయో చూడు. ఫస్ట్ 2 క్యారెక్టర్స్ ఏమున్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఒక వర్డ్ ఉంది. తర్వాత 2 క్యారెక్టర్స్ నాకేముంది, తర్వాత 2 క్యారెక్టర్స్ ఏమున్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కావాలంటే ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న టికెట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నాకేముందో చూడు, టికెట్ ఒకసారి చూద్దాం. ఈ టికెట్లో ఏమున్నాయి చూడు. పీకి ముందర ఏమున్నాయి 2 స్పెషల్ క్యారెక్టర్స్, పీకి తర్వాత 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే మనం తీసుకున్న ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దానిలో నేనేం చేయాలి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసేయాలి, ఆ తర్వాత వర్డ్ తెచ్చుకోవాలి. ఆ తర్వాత నుండి ఏం చేయాలి, లాస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వరకు ఉన్న అన్ని క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలి, తీసుకొని దాంట్లో ప్రతి క్యారెక్టర్ తర్వాత ఏం కావాలి, 2 క్యారెక్టర్స్ మనం ఏం చేయాలంటే రిమూవ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏమని ఉందంటే మీకే చెప్తున్నాను అనమాట, మీ చేత చెప్పిద్దాం అనేసి. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందన్నమాట. ఏముందంటే 4HE@IN ఉంది, ఒక స్ట్రింగ్ ఉంది. వీటిలోండి నేనేం తెచ్చుకోవాలనుకున్నా అంటే హాయ్ అనే పదం మాత్రమే తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేయాలి, Extended slicing. ఏం చేయాలి, ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయాలి. ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అంటే సింటాక్స్ ఏంటిది, వేరియబుల్ నేమ్ తర్వాత స్టార్ట్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అండ్ స్టెప్. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద ఏదైతే ఎగ్జాంపుల్ రాశానో ఈ ఎగ్జాంపుల్లో ఉన్న హాయ్ అనే క్యారెక్టర్ రావాలి. అప్పుడు నేనేం చేయాలి, సింటాక్స్ వార్ అండ్ వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత ఏం చేయాలి, స్టార్ట్ ఇండెక్స్. నాకు ఫస్ట్ హెచ్ అనే క్యారెక్టర్ ఎక్కడి నుండి రావాలి, ఇండెక్సింగ్ ఇచ్చుకుందామా. నా దగ్గర ఉన్న వర్డ్స్కి 0 1 2 3 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ ఇండెక్స్ ఎంత పెడితే నాకు హెచ్ వస్తుంది, 2 పెట్టాను. తర్వాత ఎండ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఎండ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి, 5. నాకు ఐ అనే క్యారెక్టర్ కూడా రావాలి, 5 అని ఇద్దాం. తర్వాత కాలమ్ పెట్టాను. స్టెప్ అంటే ఎంత అంటే మనం తీసుకున్న క్యారెక్టర్ తర్వాత ఏమేమి క్యారెక్టర్స్ రిమూవ్ అయ్యి రావాలి అని చెప్పడాన్ని ఏమంటారంటే స్టెప్ అని పిలుస్తారు. ఎంత ఇవ్వాలి స్టెప్. ఇప్పుడు నాకు హెచ్ అనే క్యారెక్టర్ తర్వాత ఐ అనే క్యారెక్టర్ రావాలి, అప్పుడు నేను స్టెప్ ఎంత ఇవ్వాలి, ఇది నాకు అర్థమైంది. అలానే నాకు ఇప్పుడు ఏముందంటే నా దగ్గర కోడ్ ఏమనుంది, నా దగ్గర 2 హ్యాష్లు తర్వాత ఒక క్యారెక్టర్ తర్వాత 2 హ్యాష్లు తర్వాత వై తర్వాత 2 హ్యాష్లు ఇలా ఉంది. దీనిలోండి నేను ఏం చేయాలనుకుంటున్నాను నాన్న వసంత, ఓన్లీ ఫర్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఆల్ఫాబెట్స్ ని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఎలా తెచ్చుకుంటామంటే తర్వాత నాకు ఎంత ఉంది, స్టెప్ అనేది ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ ఇండెక్స్, నాకు మొదటి క్యారెక్టర్ ఏం కావాలి, నేను తీసుకున్న ఈ స్ట్రింగ్ లోపల ఫస్ట్ పి అనే లెటర్ని తెచ్చుకోవాలి. పి అనే లెటర్ని తెచ్చుకోవాలంటే స్టార్ట్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి,
యా 2 అని ఇచ్చాను. ఓకే డన్ 2 అని ఇచ్చేసాను. తర్వాత స్టార్ట్ ఇండెక్స్ అయిపోయింది కాబట్టి కాల్ అని పెట్టాను. తర్వాత ఎండ్ ఇండెక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎండ్ ఇండెక్స్. లీవ్ చేయండి 20 అని చెప్పింది మా అమ్మాయి. ఇప్పుడు నేను తీసుకున్న క్యారెక్టర్ ఏంటంటే పైథాన్ తీసుకోలేదు. ఈసారి మా అమ్మాయి పేరు హరివందన్ అనే క్యారెక్టర్స్ని లీడింగ్ ట్రైలింగ్ లో నేను ఏం చేశాను అంటే రెండు స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టి తీసుకున్నాను. అప్పుడు నేను ఎండ్ ఇండెక్స్ ఎంత ఇవ్వాలి అది తెలియదు కదా. ఈసారి నేను ఒక 50 లైన్ల సెంటెన్స్ తీసుకున్నాను. ఎండ్ ఇండెక్స్ ఎంతో తెలియదు అనుకో. అప్పుడు మీ అందరికి చెప్పాను అన్నమాట స్లైసింగ్ చేసేటప్పుడు. నేనేం చేశానంటే ఏమి ఇవ్వకుండా డబుల్ కోట్స్ పెట్టాను. అంటే అప్పుడు ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ దాకా ఎండ్ నా ఏదంటే స్ట్రింగ్ యొక్క లెంత్ ఎండ్ ఏదైతే ఉంటుందో అంతవరకు నా ఆల్ క్యారెక్టర్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి కదా. ఓకే ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే స్పేస్ ఇచ్చేసేసి ఇప్పుడు నేనేం చేశాను పి తర్వాత ఎన్నో క్యారెక్టర్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. పి అనేది వచ్చేసింది 2 పెట్టాను కాబట్టి పి అనేది వచ్చేసింది. పి తర్వాత నేను ఎన్నో క్యారెక్టర్ తెచ్చుకోవాలి. 3 సార్. సరిగ్గా చూడండి అనా ఎలా ఉంది నాకు స్టెప్ ఎంత ఇవ్వాలి. ఇప్పుడు పీ క్యారెక్టర్ ఉంది, తర్వాత నాకేముంది హ్యాష్, ఇంకో హ్యాష్ ఉంది, తర్వాత నాకేముందంటే వై అని ఉందన్నమాట. ఇప్పుడు నేను స్టెప్ ఎంత పెట్టాలి, 3 or 4? ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని 0 అంటాం. ఈ క్యారెక్టర్ వచ్చేసింది కాబట్టి తర్వాత 1 2 3 అని పెట్టేసాను. ఇప్పుడు నాకేమైందంటే ఇక్కడ ఇచ్చి చూద్దాం 3 అని ఇచ్చాను. చేసేసి ఈ మొత్తాన్ని కట్ చేసుకొని నేను ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్, అంటే ఆ డేటా అంతా నాకు రావాలి కాబట్టి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి ఎక్స్టెండెడ్ స్లైసింగ్ ఇచ్చేసాను. చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేముందో చూద్దాం. యా నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో ఉన్న లీడింగ్ అండ్ ట్రైలింగ్ 2 స్పేసెస్ పోయి దాంట్లో నేను ఏవైతే క్యారెక్టర్స్ తీసుకున్నానో ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి? అర్థమైందా? అంటే ఏదైనా కానీ 2 స్పెషల్ ఏదైనా లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్తో ఏదైనా ఒక వర్డ్ కనుక క్రియేట్ చేసి ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని మాత్రమే కనుక మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఈ ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేసేటప్పుడు బోలెడ్ అన్ని మెథడ్స్లో తెచ్చుకోవచ్చు అనమాట. ఎండ్ ఇండెక్స్ ఇచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే అక్కడ ఎంటీగా ఇచ్చేసాను. అలా ఇవ్వకుండా లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్, నేను తీసుకున్న స్ట్రింగ్ ఎంతైతే ఉంటుందో అంత పొడవు కనుక ఇచ్చేసాను అనుకో అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్టెండెడ్ స్లైసింగ్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా మనకి ఎండ్ క్యారెక్టర్ ఎంతో తెలిసినప్పుడు ఆ ఎండ్ క్యారెక్టర్ ఇచ్చి కూడా మనం చేయొచ్చు అనమాట. ఇలా ఆల్వేస్ మనం ఏ నెంబర్కైనా సరే ఫస్ట్ 2 లీడింగ్ స్పేసెస్ తర్వాత 2 ట్రైలింగ్ స్పేసెస్తో కనుక ఉన్నాయి అంటే అలా తెచ్చుకోవాలనుకున్న ప్రతిసారి కోడ్ ఎలా రాసినా వస్తుంది, కానీ ఇలా రాస్తే ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని దాని మీనింగ్ అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా. ఓకే. అలానే ఇక్కడ మన వాళ్ళు అప్రోచ్ ఎలా చేశారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే రెగ్యులర్ మనం చేసే టాస్క్లో ఏం చేస్తారంటే ఇలా బోల్డ్ అండ్ రకాల అప్రోచెస్లో చేస్తారు. నేనైతే నార్మల్ అప్రోచెస్లో చేశాను. అదే కనుక మనం కనుక ఫర్ అనే లూప్తో కనుక చేయాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ అనే లూప్తో కనుక మనం చేయాలనుకో ఏం చేసేసామంటే వాడు చూడు ఏం రాశాడు, రేంజ్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఏం చేశాడు స్టార్ట్ ఇండెక్స్ పెట్టాడు. స్టార్ట్ ఇండెక్స్ మీ అందరికీ తెలుసు 2 అని పెట్టాలని. తర్వాత ఎండ్ ఇండెక్స్ పెట్టాలి. ఎండ్ ఇండెక్స్ పెట్టాలంటే ఏం చెప్పాను ఇందాక కూడా మీకు కూడా చెప్పాను, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ కనుక పెట్టామనుకో టోటల్ క్యారెక్టర్స్ ఎంత ఉన్నాయి అంత వస్తాయి. తర్వాత కామా పెట్టి స్టెప్ ఎంత ఇవ్వాలో మీ అందరికీ తెలుసు, స్టెప్ ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను వార్డ్ అని ఒక వేరియబుల్ తీసుకొని రిజల్ట్ తీసుకోవాలి. రిజల్ట్ ఈక్వల్ టు మనకి ఎలా కావాలి డేటా స్ట్రింగ్ రూపంలో ఉండాలి కాబట్టి రిజల్ట్ ప్లస్ స్ట్రింగ్లో ఉన్న మనం ఏం చేస్తున్నాము ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేయాలి ఐ అనే వేరియబుల్లో ఎంతైతే స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూని మనం ఏం చేయాలంటే యాక్సెసింగ్ చేయాలి. అలా ఒక్కొక్క వాల్యూని కనుక పెట్టుకుంటూ వెళ్ళడం ద్వారా మనకి ఏమైందంటే కోడ్ అనేది రన్ అయింది. అంటే మనం కూడా ఏం చేయొచ్చు అంటే స్టెప్ 3 క్యారెక్టర్స్ తర్వాత ఉన్న క్యారెక్టర్స్ని కనుక తెచ్చుకోవాలంటే పైథాన్లో ఫర్ లూప్ని యూజ్ చేసి రాయాలంటే కోడ్ ఏం చేస్తారంటే ఇలా రాయడం ద్వారా కూడా అచీవ్ చేస్తారనమాట. అంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా ఎలా చేస్తారనే దాని గురించి మీరు కూడా కొంచెం థింక్ చేయండి. నెక్స్ట్ వెళ్ళే కొద్దికి ఏమవుతుంది అంటే కాంప్లెక్సిటీకి వెళ్ళే కొద్ది ఈ ఫర్ లూప్తో చేయడం అనేది చేద్దాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ టాస్క్. అండ్ మనం ఏం చేద్దామంటే
నెక్స్ట్ మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం, NumPyలోకి వెళ్ళిపోదాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము, ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసాము, బోల్డెన్ని మెథడ్స్తో మనం యారేని క్రియేట్ చేయొచ్చు అని నేర్చుకున్నాం. దాంట్లో యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఎలా క్రియేట్ చేస్తాం నేర్చుకున్నాం. అలానే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం యారేని క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో కనుక మనం క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో మనం బోల్డెన్ని ఫీచర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం. వాటిలో మనం ఏంటి, డైరెక్ట్గా యారేని క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నాము. ఒక యారేని ఒక డేటా టైప్ నుండి మరొక డేటా టైప్లోకి మార్చాలంటే ఎలా అనేది తెలుసుకున్నాము. అలానే ఒక యారే లోపల రోస్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, కాలమ్స్లో ఏ వాల్యూస్ అనేది కనుక మనం తెలుసుకోవాలంటే రో మేజర్ ఆర్డర్, కాలమ్ మేజర్ ఆర్డర్ని యూజ్ చేయడం ఎలా అనేది నేర్చుకున్నాం. ఆ రో మేజర్ ఆర్డర్, కాలమ్ మేజర్ ఆర్డర్తో కనుక అవుట్పుట్ కనుక మనం చూడాలంటూ అప్పుడు మనం ఏం చేస్తామంటే NDITER అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే వర్క్ చేస్తామనేసి నేర్చుకున్నాం. అలానే మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాము, ఏదైనా ఒక స్ట్రింగ్ దానికి ఆ స్ట్రింగ్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తారనే దాని గురించి కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఫ్రమ్ ఐటర్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో అచీవ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఎవరికైనా సరే డౌట్ ఉందా నేను చెప్పిన కాన్సెప్ట్లో? ఎందుకంటే ఈ కాన్సెప్ట్ యారే క్రియేట్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే రిమైనింగ్ అన్నీ కూడా ఏమవుతాయంటే చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. అందుకని చాలా రోజుల నుండి నేను ఏం చేస్తానంటే ఈ యారేస్ని మళ్ళీ చెప్పడం అనేది చేస్తాను అనమాట. ఎందుకంటే ఒక యారే క్రియేట్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే నెక్స్ట్ నుండి చేసేవన్నీ కూడా ఏం లేదు, జస్ట్ ఒక స్టెప్లోనే మిగతా మ్యాటర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఎవరికన్నా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు కదా? Harivandana, do you have any doubts? No, sir. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేశాము, నేను జూపిటర్ నోట్బుక్ నేను ఏం చేశానంటే నా లోకల్ ల్యాప్టాప్ నేను ఏం చేశానంటే ఇన్స్టాలైజ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే ఈ జూపిటర్ నోట్బుక్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పైథాన్లో ఉన్న బోల్డ్ అన్ని లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకు దానికి హైయెస్ట్ ప్యాకేజీ రావాలంటే మీ అందరికీ చెప్పాను, పైథాన్ ఒక్కటే నేర్చుకుంటే మనకు జీతాలు ఇవ్వరు. పైథాన్తో పాటు మనం అడిషనల్గా కొన్ని టూల్స్ అనేవి కూడా నేర్చుకోవడం ద్వారా హైయెస్ట్ ప్యాకేజీకి మనం అచీవ్ చేయొచ్చు అనమాట. అలా హైయెస్ట్ ప్యాకేజీ కనుక మనం అచీవ్ చేయాలి అంటే దానిలో వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టూల్ అనమాట. ఎందుకంటే మీ అందరూ కూడా రోజు చెప్తున్నారు, సార్ జావా డెవలపర్కి పైథాన్ డెవలపర్కి చూసుకుంటే మాకంటే పైథాన్ డెవలపర్ కంటే జావా డెవలపర్కి కొంచెం ఎక్కువ ఇస్తున్నారు సార్, 2-3 వేల రూపాయలు ఎక్కువ ప్రతి మంత్ కూడా అనేసి చాలామంది చెప్తున్నారు అనమాట. ఎందుకు అలా ఇస్తున్నారంటే జావా డెవలపరు యారేస్ అనే కాన్సెప్ట్ని డైరెక్ట్గా చేయగలరు. అదే పైథాన్ డెవలపర్ ఏం చేస్తారంటే యారేస్ అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడం అనేది వారికి లేదనమాట. అసలు ఎంటైర్గా పైథాన్లో లేదు. అందువల్ల యారేస్ అనే కాన్సెప్ట్ పైథాన్కి జావాకి ఉన్న ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే జావాలో యారే అనే కాన్సెప్ట్ ఉంటుంది, పైథాన్లో ఉండదు. అందువల్ల వాళ్ళకి ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ ప్యాకేజ్ వస్తే మనకు కొంచెం తక్కువ ప్యాకేజ్ వస్తుంది అనమాట. అందుకని మనం యారే అనే కాన్సెప్ట్ని కనుక మనం కూడా నేర్చుకొని కనుక ఉంటే మార్కెట్లో మనకి ఏమవుతుందంటే జావా డెవలపర్ కంటే కూడా పైథాన్ డెవలపర్కి హైయెస్ట్ ప్యాకేజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ యారే అనే కాన్సెప్ట్ అనేది మన జీవితాన్ని మార్చే కాన్సెప్ట్ కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ యారే అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ చేయాలి అనే దాని గురించి చూస్తున్నాం. యారే అనే కాన్సెప్ట్ అనేది పైథాన్లో లేదు కాబట్టి ఈ లేని టూల్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే పైథాన్లో లేని టూల్తో కనుక వర్క్ చేయాలంటే ఏం చేస్తామంటే కొన్ని లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ లైబ్రరీస్ సహాయంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. ఈ యారే అనే కాన్సెప్ట్ని కనుక మనం వర్క్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్ లైబ్రరీస్లో ఒక NumPy అని ఒక అప్లికేషన్ ఉంటుంది అనమాట, టూల్. ఆ NumPy అనే ఒక టూల్ని ఇన్స్టాలేషన్ చేసుకొని ఆ టూల్ ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇలా బోల్డ్ అనే మిషన్స్ కనుక మనం వర్క్ చేయాలంటే ఇది చాలా బోల్డ్ అంత డేటా కన్సూమ్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే క్లౌడ్లో జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకుంటే జూపిటర్ వాడు ఏం చేస్తారంటే బోల్డ్ అన్ని లైబ్రరీస్ని మనకు ప్రొవైడ్ చేశారనమాట. వాటిలో మనకి ఏంటంటే NumPy అనే లైబ్రరీ కూడా ఉందన్నమాట షార్ట్ కట్ టెక్నిక్లో. అందుకని ఈ జూపిటర్ నోట్బుక్ని మనం కనుక ఇన్స్టాలేషన్ చేయడం కనుక వచ్చేసిందంటే మనం కూడా ఏం చేయొచ్చు అంటే ఈ NumPy అనే టూల్ని దీంట్లోకి ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట.
అందుకని మనం జూపిటర్ నోట్బుక్ లోపలికి మనం ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ కనుక వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే NumPy అనే ఏదైతే లైబ్రరీ ఉందో ఆ లైబ్రరీని మనం ఏం చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. అలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ NumPy అని రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలన్నమాట. అప్పుడు నాకు ఏమైందంటే NumPy అనే లైబ్రరీ అనేది ఏమైందంటే మన సర్వర్కి ఏమైందంటే మన లోకల్ సర్వర్కి ఏమైందంటే అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు నాకేమైంది, నేను అప్లై చేసిన NumPy అనేది ఏ వర్షన్లో ఉన్నదాన్ని యూజ్ చేస్తున్నాను అనేది మనం చూసుకోవాలన్నమాట. ఏ వర్షన్లో ఉన్న NumPyని యూజ్ చేస్తున్నాం తెలుసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేయాలి జూపిటర్ నోట్బుక్ ఏది చేస్తున్నా కానీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి మాడ్యూల్ నేమ్ ఏదైతే ఉందో లైబ్రరీ నేమ్ చెప్పి తర్వాత ఏం చేయాలి వర్షన్ కనుక చూడాలనుకో దీన్ని ఏమంటారు అండర్ స్కోర్ అంటారా, ఏమంటారు అండర్ స్కోర్ అని పెట్టేసి దానికంటే ముందు ఏం చేయాలి సింటాకు డాట్ పెట్టేసి 2 అండర్ స్కోర్స్ తీసుకోవాలన్నమాట. అండర్ స్కోర్ వర్షన్ అండర్ స్కోర్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న NumPy వర్షన్ ఎంత అనేది మనకు స్క్రీన్ మీద కనపడుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే లైబ్రరీతో వర్క్ చేస్తున్నామంటే ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేస్తామంటే దానికి ఒక సింటాక్ ఉందన్నమాట. ఆ సింటాక్ ఏంటంటే యారేస్ అనే కాన్సెప్ట్ కోసమే కాబట్టి మనం చేస్తుంది. దాని సింటాక్ ఏంటంటే లైబ్రరీ నేమ్ చెప్పి డాట్ పెట్టేసేసి మనం ఏదైతే యారైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ యారే ఫంక్షన్ చెప్పేసి మనం ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన యారేస్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ప్రతిసారి కూడా ఏం చేయాలి NumPy అనే పేరు ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే మెన్షన్ చేయాలన్నమాట. ప్రతి లైన్లో కూడా మెన్షన్ చేయాలి. అందుకని ప్రతి లైన్లో కూడా మనం NumPy అనే నేమ్ని కనుక మనం మెన్షన్ చేయాలనుకో పద్దాకులు రాయాలని చాలా కష్టంగా ఉంటుంది కదా, అందుకోసం దాన్ని షార్ట్ కట్లో రాద్దాం అనుకున్నాను. ఇప్పుడు పద్దాకులు సతీష్ కుమార్ అని చెప్పాలనుకో చాలా కష్టం కదా, అందుకని ఎస్కే అన్నాను అనుకో అప్పుడు ఏమైంది సతీష్ కుమార్ అనే మీనింగ్ వస్తుంది కదా, అందుకని ప్రతిసారి NumPy అని రాయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని షార్ట్ కట్గా ఒక చిన్న నేమ్గా మార్చుదాం అనుకున్నాం. అలా చిన్న నేమ్గా మార్చడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అలియాసింగ్ అని పిలుస్తారన్నమాట. అలియాస్ అని పిలుస్తారన్నమాట. అంటే ఇప్పుడు NumPy అని ఏదైతే పేరు ఉందో ఆ పేరుని షార్ట్ కట్గా చేస్తున్నాను అనమాట, అలియాసింగ్ చేస్తున్నాను. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఏదైతే నేమ్ తీసుకుంటున్నామో ఆ నేమ్ని మారుస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేయాలంటే మన మిషన్కి చెప్పాలన్నమాట ఇంపోర్ట్ NumPy అనే ఏదైతే పేరు ఉందో ఆ పేరు యాజ్ అంటే అలియాసింగ్ అంటారు, ఆ పేరుని NPగా మారుస్తున్నాను అని చెప్పేసి రన్ చేశాను. ఇప్పుడు నాకేమైందంటే కసర కనుక నెక్స్ట్ లైన్లోకి వచ్చిందంటే మనం చెప్పిన కమాండ్ని కంప్యూటర్ అర్థం చేసుకుందని దాని మీనింగ్ అనమాట. అంటే అప్పుడు నాకేం జరిగిందంటే NumPy అనే పేరుని NPగా మార్చేసాము అనేసి కంప్యూటర్కి అర్థమైపోయింది అనమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఒక యారేని క్రియేట్ చేయాలి. యారే అనే దాన్ని క్రియేట్ చేయాలంటే మనకి 4 రకాల మెథడ్స్ ఉన్నాయి. దానిలో యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం యారేస్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూసేస్తున్నాను. ఎలా చేస్తారంటే ఇక్కడికి వెళ్ళాను అనమాట, ఒక వేరియబుల్ తీసుకున్నాను. యారే అనేది కనుక మనం క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకుంటాం. ఆ స్క్వేర్ బ్రేసెస్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తాను. పద్దాకులు మీకు ఏమి వచ్చు కాబట్టి అందుకోసం నేను ఏం చేస్తానంటే 1, 2, 3 అనేసి నేను ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసుకున్నాను. ఓకేనా, ఒక స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసుకున్నాను. ఇలా కనుక నేను స్క్వేర్ బ్రేసెస్ కనుక పెట్టానంటే దాన్ని ఏమని పిలుస్తారు, లిస్ట్ అని పిలుస్తారు. అంటే ఒక లిస్ట్ స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దానిలో కనుక ఒక్కొక్క ఐటెంని కనుక ఇచ్చి చూసానుకో దాన్ని ఏమంటారంటే ఒక్క స్క్వేర్ బ్రేసెస్లో కనుక ఇచ్చి చూసానుకో దాన్ని 1 డైమెన్షనల్ అని పిలుస్తారు అనమాట. అలా కాకుండా దాని పక్కన కామా పెట్టేసేసి తర్వాత మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్లో కొన్ని వాల్యూస్ ఇచ్చాను, 3, 4, 5 అని ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేశాను. ఇలా కనుక 1 డైమెన్షన్ ఒక స్క్వేర్ బ్రేసెస్ని లోపల ఐటమ్స్ కామా పెట్టి మరొక స్క్వేర్ బ్రేస్ లోపల ఐటమ్స్ కనుక తీసుకొని ఆ మొత్తాన్ని నేను ఏం చేశాను అంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల కనుక పెట్టాను అనుకో ఇలా క్రియేట్ చేసిన దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు.
అంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక 2 డైమెన్షనల్ యారే అనేదాన్ని క్రియేట్ చేస్తున్నాను. అలా క్రియేట్ చేయాలనేసి ఏం చేశానంటే ఇలా తీసేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మనం యారేని 2 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్‌లో నేను ఏం చేశానంటే సింటాక్స్ పెట్టేసి లిస్ట్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తాను కన్వర్ట్ చేస్తున్నాం. అలా క్రియేట్ చేయాలంటే మనకి సింటాక్స్ ఏంది మాడ్యూల్ నేమ్ చెప్పేసేసి తర్వాత డాట్ పెట్టేసి మనం ఏ మెథడ్ ఆఫ్ యారేలో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెథడ్ పెట్టి యారే ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసి తర్వాత ఏం చేశానంటే కిందకు వచ్చేసేసి ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. వెంటనే నాకు చూడమైందో నాకేమైంది నేను ఏదైతే యారే క్రియేట్ చేసేసానో 2 డైమెన్షనల్ యారే ఆ 2 డైమెన్షనల్ యారే అనేది నాకేమైందంటే క్రియేట్ అయిపోయింది. బట్ కాకపోతే నాకేమైందంటే యారే అంటే నాకేం కావాలి ప్రతి దాని పక్కన నాకేం కావాలి స్పేసెస్ ఉండాలి. కానీ నాకు ఇక్కడ ఏమైందంటే యారే క్రియేట్ అవ్వలేదు. లిస్ట్ అనేది క్రియేట్ అయింది. అంటే మనం యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలా లిస్ట్ తీసుకొని అలా క్రియేట్ చేయకూడదు అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఒక 2 డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్ అనే మెథడ్లో ఇలా చేయకూడదు అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కాపీ చేసేసుకొని ఇక్కడ మనం ఏదైతే ఏ అనే వేరియబుల్లో క్రియేట్ చేశానో ఈ డేటా మొత్తాన్ని కట్ చేసుకొని ఇక్కడ మనం ఏదైతే యారే ఆఫ్ అనే ఫంక్షన్ ఇచ్చానో ఆ ఫంక్షన్ లోపలికి తీసుకొచ్చి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని తీసేసేసి ఇక్కడ ఏ తీసేసి బి పెట్టాను. బి అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఇలా యారే అనేది నాకు క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకే ఇందాక అట్లా ఇక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి కోడ్ అంతా కాపీ చేశాను. ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఏ ఇచ్చాను కదా ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే ప్రింట్ బి అనే వేరియబుల్ని కల్పించాను. బి అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకేమైందో చూడు. ఇప్పుడు నాకేమైందో చూడు. ఇందాక మనం ఏదైతే క్రియేట్ చేసేసామో ఆ యారే అనేది నాకేమైందంటే క్రియేట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ రూపంలో ఒక డేటా అంతా తీసుకొని ఆ డేటాని మనం ఏం చేస్తామంటే యారే ఆఫ్ అని ఇచ్చేసేసి ఇలా చేయొచ్చు అంటే ఒక యారే అనే కాన్సెప్ట్ ద్వారా ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది లేదు కదా. అలానే మనం ఇలా యారేని కనుక క్రియేట్ చేయాలంటే మరొక మెథడ్ కూడా ఉందన్నమాట. ఏ మెథడ్ అంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి ఏం చేస్తామంటే నేను ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఆ లిస్ట్ తర్వాత నేను ఏం చేస్తానంటే యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసి ఏ అని పెట్టాను అనమాట. పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి రన్ చేశాను. రన్ చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తే చూడు నాకు వెంటనే పైన చూపించిన యారేకి కింద చూపించిన యారేకి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయో రెండు కూడా ఏమైందంటే సిమిలర్గానే క్రియేట్ అయిపోయింది. అంటే మనం ఒక యారేని క్రియేట్ చేయాలంటే యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా అయినా క్రియేట్ చేయొచ్చు. యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అయినా సరే మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే ఇలా యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో మనం క్రియేట్ చేయడం వల్ల యారే ఆఫ్ అనే కాన్సెప్ట్తో క్రియేట్ చేయడం వల్ల మనం ఏంటంటే యారేని క్రియేట్ చేస్తాం. కాకపోతే ఈ రెండింటి ద్వారా క్రియేట్ చేయడం ద్వారా యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యారేలో బోలెడ్ రకాల అడ్వాన్స్డ్ ఫీచర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ని యూజ్ చేసుకుంటారంటే ఈ యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ ఏదైతే మనం క్రియేట్ చేసేసామో ఇక్కడ పైథాన్ లైబ్రరీలో ఏమని పిలుస్తారంటే డేటా టైప్లోకి చేంజ్ చేయాలంటే డి టైప్ అని కనుక రాసామనుకో అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా టైప్ లోపలికి మారుస్తున్నామని దాని మీనింగ్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసామంటే అసైన్మెంట్ ఆపరేటర్ దేంట్లోకి మారుద్దాం అనుకుంటున్నాము ఫ్లోట్లోకి మారుద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫ్లోట్ అని ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం.
వెంటనే మీరు చూసేసారనుకో ఇక్కడ మీకు చేంజ్ అనేది వస్తుంది అనమాట. ఏమని వచ్చిందో చూడండి, 1 పక్కన నాకేమొచ్చిందో చూడండి, డాట్ అనేది వచ్చేసింది. అంటే 1 పక్కన డాట్ వచ్చింది అంటే ఇందాక నాకు 1 ఉంది, ఇప్పుడు నాకేమైంది ఆ వాల్యూ ఒక డాట్ అనేది వచ్చింది. డాట్ అనేది వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి, ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మారిపోయింది. మనం మార్చాలి అంటే ఏం చేస్తారంటే మనం క్రియేట్ చేసిన వేరియబుల్ పక్కన ఏం చేస్తారంటే కామా పెట్టేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి ఫ్లోట్ కనుక మనం ఇచ్చేస్తాం అనుకో వెంటనే ఏమైందంటే అది ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇంకొకటి ఏం చేసాము, ఇప్పుడు నేనేం చేశానంటే ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూని ఫ్లోట్ అనే డేటా టైప్లోకి మార్చాలంటే యాజ్ యారే ఆఫ్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనోళ్ళు మారుస్తారని నాకు అర్థమైంది. అలా అని నా దగ్గర ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఆ స్ట్రింగ్ వాల్యూ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక యారే రూపంలోకి కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఒక యారే రూపంలో కనుక మనం స్ట్రింగ్ వాల్యూని కనుక కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయ నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు నా దగ్గర స్ట్రింగ్ ఏంటంటే డబుల్ కోట్స్లో నాకు ఒక మ్యాటర్ ఉందన్నమాట. ఏంటిది మీ అందరికీ తెలుసు కదా, వెల్కమ్ టు నమ్5 అని ఉంది. అంటే నమ్5 అని నాకు ఒకటి ఏమంటే డబుల్ కోట్స్ స్కీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనుకున్నాను, దాన్ని ఏమని పిలుస్తారు? స్ట్రింగ్ అని పిలుస్తారా? అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక స్ట్రింగ్ అనే వాల్యూ తీసుకున్నాను. ఈ వాల్యూ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే దీనిలో ఉన్న స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేనేం చేద్దాం అంటే ఒక్కొక్క యారే ఐటమ్గా మారుద్దాం అనుకున్నాను. ఇక్కడ స్ట్రింగ్ కనుక తీసుకుంటే దాంట్లో ఏముంది, క్యారెక్టర్స్ వెల్కమ్ టు నమ్5 అనే ఒక వర్డ్ ఉందన్నమాట. ఆ వార్డులో ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి, WELCOME అని ఉన్నాయి చూడు, వీటిని ఏమంటారంటే ఇండివిడ్యువల్ ఐటమ్స్ అంటారు. అంటే నేను ఒక స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేశానంటే ఒక్కొక్క ఇండివిడ్యువల్ ఐటమ్గా యారే లోపల మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తారు, ఏ కాన్సెప్ట్ ద్వారా యూజ్ చేస్తారు, ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు ఒక స్ట్రింగ్ రూపంలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అని చెప్పుకున్నాం, ఏనా యారే రూపంలో మార్చొచ్చు. అలా మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసామో ఆ స్ట్రింగ్ ముందర మనం ఒక సింటాక్స్ ఉందన్నమాట. ఏమనేది అంటే దాని ముందర మనం ఒక స్పెషల్ క్యారెక్టర్ మెన్షన్ చేయాలి. ఏంటిదంటే బఫర్ అనే ఒక క్యారెక్టర్ని చెప్పాలన్నమాట. బఫర్ అని చెప్పినప్పుడు మాత్రమే అది ఏమైందంటే అది స్ట్రింగ్ నుండి యారే రూపంలో కన్వర్ట్ అయింది. బఫర్ అనేది చెప్పాలంటే దాని ముందర మనం ఏం చేయాలంటే బి అని ఒక క్యారెక్టర్ ఇవ్వాలన్నమాట. బి అని ఒక క్యారెక్టర్ కనుక ఇచ్చామంటే ఈ స్ట్రింగ్ అంతా కూడా నాకు ఏం చేస్తుందంటే బఫర్ కింద తీసుకొని అప్పుడు ఏం చేస్తుందంటే నాకు యారేని ఇస్తుంది. అలా వచ్చేటప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ పెట్టకుండా కనుక ఇచ్చాను అనుకో ఏమైంది, వేరియబుల్ నేమ్ పెడితే ఏమైంది అని తర్వాత చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ పెట్టకుండా ఎన్పి డాట్ ఏం చేశాను, స్ట్రింగ్ రూపంలో ఉన్న ఒక వాల్యూని యారేగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తారు, ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారు, ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లోకి నేను ఏం చేశానంటే వేరియబుల్ నేమ్ ఏంటి ఏ కాబట్టి ఏ ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే కామా పెట్టేసాను. ఏ ఇచ్చేసేసి కనుక నేను పెట్టేసాను వెంటనే నాకు రాదు డేటా. అప్పుడు నేను ఏం చేశాను దీని పక్కన కామా పెట్టేసేసి తర్వాత నేను దేంట్లోకి మారుతాను అనుకున్నాను, డేటా టైప్ డి టైప్ అని రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టేసి డబల్ కోట్స్లో నేను ఏం చేయాలంటే S1 అని తీసేసుకొని డబల్ కోట్స్ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలి ప్రింట్ కనుక చేసామనుకో ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను అనమాట. ఏ అని ఇచ్చేసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను ఇప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. ఇప్పుడు నాకు ఏమైంది అంటే ఏ అని ఇచ్చాను ఏనే వచ్చేసింది. అలా కాదు నేను ఏం చేశాను అంటే ఈ మొత్తాన్ని అలానే ఉంచేసేసి నేను ఏం చేశాను అంటే
స్ట్రింగ్ అలా కాకుండా నేను ఏం చేశానంటే ఈ మొత్తాన్ని కాపీ చేసేసుకుని ఇక్కడే ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశాను చూడండి, ఈ సెకండ్ లైన్ ఏదైతే క్రియేట్ చేశానో ఈ క్రియేట్ చేసిన లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ డైరెక్ట్గా కనుక ఇచ్చేసేసానుకో, ప్రింట్ చేయకుండా కనుక డైరెక్ట్గా ఇచ్చేసానుకో, అప్పుడు మనం ఏ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా కనుక ఇచ్చేసేసామనుకో, రన్ చేసేసామనుకో, వెంటనే నాకు అవుట్పుట్ కనుక చూస్తే ఏమని వస్తుందంటే యారే ఆఫ్ అని వస్తుంది అనమాట. యారే ఆఫ్ అని వచ్చేసి అప్పుడు నాకేమైందంటే నాకు కావాల్సిన వాల్యూ అనేది షోన్ అయ్యిద్ది అనమాట. ఎందుకు అలా షోన్ అయిందంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ ఒక వేరియబుల్ నేమ్ చెప్పి ప్రింట్ స్టేట్మెంట్ కనుక ఇవ్వకపోతే మనకి ఏమైందంటే యారే ఆఫ్ అనే పారాంథసిస్లో నాకు ఏమైందంటే మనం క్రియేట్ చేసిన యారే అనేది షోన్ అయ్యిద్ది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ నేమ్ కనుక ఇచ్చేసి కనుక మనం ప్రింట్ చేసామనుకో, అప్పుడు నాకేం జరిగిద్ది అనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. ఈ మొత్తం వాల్యూ నేను ఏం చేశానంటే బి అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. సేమ్ కోడ్, కాకపోతే ఏమైంది, ఇందాక నేను చేసినప్పుడు నాకు ఏం జరిగిందంటే యారే ఆఫ్ అనేసి వచ్చేసేసి సేమ్ వాల్యూస్ అనేది నాకు షో అయింది. ఇప్పుడైతే నాకు ఏమైందో చూడండి, స్క్వేర్ బ్రేసెస్ లోపల ప్రతి ఐటెంకి మధ్యలో ఏముంది, స్పేస్ ఉంది, అంటే ఒక యారే కనపడింది. యారే అనేది ఏముంది, డబ్ల్యూ అనే ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది. ఆ వాల్యూ ముందర ఏముంది, బి అని ఉంది. బి డబల్ కోడ్ డబ్ల్యూ అని ఉంది. అంటే బి అంటే ఏమంటారు అంటే బఫర్. అక్కడ బఫర్ అంటే అది మర్చిపోండి, బఫర్ అంటే బఫర్ అనేది ఉండాలన్నమాట. అంటే మనం యారేగా కన్వర్ట్ చేయాలంటే బఫర్గా తీసుకుంటేనే అది యారేగా కన్వర్ట్ అయ్యింది అనమాట. బి అనేది బఫర్ అంటారు. బఫర్ పక్కన ఏముంది, డబ్ల్యూ ఉంది. అంటే డబ్ల్యూ అనే ఒక ఐటమ్ వచ్చేసింది. తర్వాత ఏమైంది, ఈ అనే ఒక స్ట్రింగ్ ఐటమ్ వచ్చింది. తర్వాత ఎల్ అనే స్ట్రింగ్ ఐటమ్, తర్వాత సి అనే స్ట్రింగ్ ఐటమ్. ఇలా నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఏమైందంటే యారే లోపల ఐటమ్స్గా కనుక మార్చాలంటే ఏం చేస్తానంటే ఫ్రమ్ బఫర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఈజీగా అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా. ఓకే. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా సరే మనం ఒక యారేని కనుక క్రియేట్ చేసుకున్నాం, ఒక స్ట్రింగ్ టైప్లో ఉన్న ఒక యారేని, ఆ యారే లోపల మనకి అన్నీ నాకొద్దు, కొన్ని మాత్రమే మనకు కావాలి అనుకున్నాం. అంటే కొంత డేటాని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారు, ఏదైనా సరే నా స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ ద క్యారెక్టర్స్ అన్ని నాకు వద్దు, సమ్ లిటిల్ బిట్ ఆఫ్ క్యారెక్టర్స్ వాటికి మాత్రమే నేను ఏం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలంటే మనకి లిమిట్ ఆఫ్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం, లిమిట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఒక 5 అని ఇద్దాం. ఇచ్చేసి నేను ఏం చేశానంటే కోడ్ రన్ చేసేసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఈ లిమిట్ వాడుతూ ఇక్కడ కౌంట్, ఇక్కడ నీకు ఏం చేశానంటే ఈ లిమిట్ కాదనమాట, కౌంట్. ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ అంతా కాపీ చేసేసుకొని నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి లిమిట్ 5 క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి COUNT కౌంట్ అని ఇచ్చేసేసి 5 అని ఇచ్చేసేసి దానికి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైందో చూద్దాం. ఇందాక నేను ఏదైతే స్ట్రింగ్ క్రియేట్ చేసేసానో, యారే క్రియేట్ చేశాను స్ట్రింగ్ రూపంలో ఉన్న డేటాని, ఏం చేశానంటే యారే రూపంలో ఉన్న స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో నాకు బోల్డ్ అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేశాను చూడు, అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే కౌంట్ ఈక్వల్ టు 5 అని చెప్పడం వల్ల ఏమైందంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నామో దానిలో మొదటి 5 క్యారెక్టర్స్ మాత్రమే ఏంటంటే యారేగా మారిపోవడం అనేది జరిగిపోయింది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మొదటి 5 కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే రెండో క్యారెక్టర్ తర్వాత నుండి నాకేం కావాలంటే 5 క్యారెక్టర్లు తెచ్చుకోవాలి అనుకున్నాను. అప్పుడు మనం ఏం చేస్తాం 5 క్యారెక్టర్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం, కౌంట్ 5 అని చేశాను. తర్వాత ఇక్కడికి వెళ్ళి హాఫ్ సెట్ అని పిలుస్తారు. హాఫ్ సెట్ ఈక్వల్ టు నేను ఇందాక వెల్కమ్ టు num5 నుంచి స్ట్రింగ్ తీసుకున్నాను కదా, దాంట్లో ఏం చేద్దాం, మూడో క్యారెక్టర్ తర్వాత నుండి నాకేం కావాలనుకున్నాను అంటే మిగతా క్యారెక్టర్లు కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే హాఫ్ సెట్ ఈక్వల్ టు 3 అని పెట్టేసేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను, రన్ యాజ్ ఎ కోడ్ అని చేశాను. కోడ్ చేసి ప్లే అరౌండ్ చేయగానే ఏమైందో చూడు, మూడో క్యారెక్టర్ ఏదైతే ఉందో సి కదా, మూడో క్యారెక్టర్ తర్వాత క్యారెక్టర్ ఏది,
సి కదా, ఆ సి అనే క్యారెక్టర్, ఓ అనే క్యారెక్టర్, ఎం అనే స్ట్రింగ్, ఈ అనే స్ట్రింగ్, తర్వాత నాకేముంది ఎంటీ అనే స్ట్రింగ్ ఉంది. ఇలా ఆ వాల్యూస్తో నాకేమైంది ఒక లిస్ట్ అనేది ఫామ్ అయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే లిమిట్ ఆఫ్సెట్ అంటారు, దీన్ని ఏమంటారంటే పైథాన్లో కౌంట్ ఆఫ్సెట్ అంటారు. కౌంట్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ లోపల మనం ఒక యారే కనుక క్రియేట్ చేసుకుంటే స్ట్రింగ్ నుండి యారేగా ఆ యారే లోపల మనకి ఎన్నైతే క్యారెక్టర్ కావాలో అన్నిటిని కనుక మనం ఉంచుకోవాలి అంటే ఏం చేస్తానంటే కౌంట్ ఆఫ్సెట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తానంటే వర్క్ చేయడం అనేది చేస్తాను. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాం. ఆ మరొక కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ఐటర్ అని పిలుస్తారు. అంటే ఫ్రమ్ ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవడం మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా యారే క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫ్రమ్ ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఓకే సేమ్ ఇంతకు ముందర మనం ఏదైతే చేసామో అలానే చేయొచ్చాను. ప్రీవియస్గా ఇది వాడేవాళ్ళు. ఎలా చేస్తామంటే నా దగ్గర ఇక్కడ ఒక యారే ఉంచండి, ఇక్కడ యారే ఏదైతే ఉందో యారేని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పేస్ట్ చేసి దీన్ని జూమ్ చేసుకున్నాను, కొంచెం కనపడాలి. ఇక్కడికి నేను ఏం చేశాను అంటే ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్లో వాల్యూస్ పెట్టుకున్నాను. ఏదైతే ఒక లిస్ట్ తీసుకున్నాను ఆ లిస్ట్ లోపల ఏం చేశానంటే 2 డైమెన్షనల్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆ లిస్ట్ నేను ఏం చేద్దాం అంటే యారేగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం ఎన్పీ డాట్ ఏం చేయొచ్చు 4 మెథడ్లో చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ ఐటర్ ఆఫ్ అని పెట్టేసేసి తర్వాత ఏని ఇచ్చాను, తర్వాత కామా పెట్టి డి టైప్ ఈక్వల్ ఫ్లోట్ అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంది, మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసుకున్నామో 2 డైమెన్షనల్ లిస్టు, ఆ లిస్టులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే యారేగా మారిపోతాయి. ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏమవుతాయి అంటే ఫ్లోట్ అనే డేటా టైప్లోకి ఏమవుతాయి అంటే కన్వర్ట్ అవుతాయి అని చెప్పాను అనమాట. అని చెప్పి నేను కనుక ప్లే అరౌండ్ చేసి చూసానుకో, setting an array element with a sequence. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఆల్రెడీ ప్రీవియస్ వాల్యూస్ అనేది నాకు ఏమైంది అంటే రిపీట్ అయింది అంటే అందుకొని ఎన్పీ ఆఫ్ అని పెట్టేసేసి ఫ్రమ్ ఐటర్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేశానంటే పెరాంథసిస్ తీసుకుని దాంట్లో ఏ కామా అని పెట్టేసేసి డి టైప్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఫ్లోట్ అని ఇచ్చాను. FLOAT ఫ్లోట్ అని ఇచ్చేసేసి తర్వాత ఏం చేశాను రౌండ్ బ్రేసెస్ని క్లోజ్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశాను రన్ చేసేసాను. అంటే ఇప్పుడు మనం చేసిందంతా కూడా ఏమైందంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తామంటే ఏ అనే వేరియబుల్తో చేస్తున్నాం. ఆ ఏ అనే వేరియబుల్తో చేయడం ద్వారా ఏమైందంటే ఆ ఏ అనే వేరియబుల్లో మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా చేసిన లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ మొత్తం కూడా ఏమైంది అంటే మనం స్ట్రింగ్ ఇలా డిఫరెంట్ వాల్యూస్ అనేది మనకి ఏం చేస్తుందంటే లోడ్ చేసుకోవడం అనేది చేస్తుంది. అందువల్ల మనకి ఏమవుతుందంటే దీంట్లో ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ మీరు కనుక ఫ్రమ్ ఐటర్ అనే కాన్సెప్ట్తో కనుక మీరు చేయాలి అంటే ఏం చేస్తారంటే మళ్ళీ ఏదైతే మిషన్ ఉందో ఆ మిషన్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ రీస్టార్ట్ చేసేసుకొని మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళేసి మీరు ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్ లోపల మీరు ఏం చేస్తారంటే వాల్యూస్ ఇచ్చేసేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పీ డాట్ ఫ్రమ్ ఐటర్ హాఫ్ అని కనుక మీరు ప్లే అరౌండ్ చేసి చూసారుకో వెంటనే మీకు ఏమైందంటే ఈ స్క్రీన్ మీద ఏదైతే ఉందో ఈ స్క్రీన్ మీద కనపడుతున్నట్టు నాకు ఏమైందంటే యారే అనేది నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఈ కాన్సెప్ట్ మనం ఏం చేద్దామంటే టుమారో రాగాలని మీకు అందరికి కూడా ఏం చేస్తామంటే ప్లే అరౌండ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆ లిస్ట్ లోపల ఏ నేనేంతో చాలా వాల్యూస్ ఇచ్చాను కాబట్టి అనుకొని టైం ఈజ్ ఎక్సీడెడ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఆ ఎర్రర్ మీనింగ్ అదే అనమాట. ఓకే. అలానే మనం దీంతో పాటు ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఈరోజు సెషన్లో మనం ఏం చేసామంటే ఒక యారేని క్రియేట్ చేయడం ఎలా అనేది మాత్రమే మనం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా. ఆ యారేతో మనం ఏం చేయాలంటే బోలెడు రకాల వాల్యూస్ని కనుక ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. అంటే ఒక యారేని క్రియేట్ చేయడానికి 4 మెథడ్లు ఉంటే
ఆ 4 మెథడ్‌లను యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారేని క్రియేట్ చేయడం బాగా వచ్చేసేసింది. యారే లోపల మనం ఏం చేయాలి? వాల్యూస్ ఇవ్వాలి కదా! యారే అంటే ఏం చెప్పింది మా వసంత? ఏం చెప్పిందంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ ఉంటుంది సార్. ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఒక ఐటమ్ ఉంది. 1 అని ఉంది. తర్వాత స్పేస్ వచ్చి మరొక ఐటమ్ ఉంటుంది సార్. తర్వాత స్పేస్ వచ్చి మరొక ఐటమ్. ఇలా మనకి ఏం కావాలంటే ఒక యారే లోపల మల్టీ డైమెన్షన్స్‌తో మనం ఏం చేయొచ్చంటే బోల్డ్ అన్ని వాల్యూస్‌ని మనం ఏం చేయొచ్చంటే క్రియేట్ చేయొచ్చు అని చెప్పింది. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ 1 ఇవ్వాలా ప్రతిసారి? ఇక్కడ 2 ఇవ్వాలా? ఇక్కడ 3 ఇవ్వాలా ప్రతిసారి? ఇవి కాకుండా వేరే నెంబర్స్ కూడా ఇవ్వాలి కదా! అలా వేరే నెంబర్స్‌తో ఎలా ఆర్గనైజ్ చేస్తారు అనే కాన్సెప్ట్‌ని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకుందాం. దానిలో మొదటి కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. దాంట్లో మనకి ఏముంటాయంటే ఒక యారేని క్రియేట్ చేసినాక యారే లోపల వాల్యూస్‌ని బోలెడు రకాల వాల్యూస్‌తో కనుక మనం అప్డేట్ చేయాలనుకో మనం కొన్ని మెథడ్స్‌ని యూజ్ చేస్తారు. వాటిలో జీరోస్ అని, ఫుల్ ఆఫ్ అని, ర్యాండమ్ డాట్ ర్యాండ్ అని, అలానే వన్స్ అని, హై ఆఫ్ అని, అలానే మనం కనుక ఒక ఫంక్షన్ న్యూమరికల్ రేంజెస్ కనుక ఫంక్షన్ లూప్ని కనుక యూజ్ చేసి క్రియేట్ చేసేటప్పుడు కూడా మనం క్రియేట్ చేయొచ్చు. వాటిలో రేంజెస్లో ఏ రేంజెస్ అని, అలానే ఇన్ స్పేసెస్ అనేసి, లాగ్ స్పేసెస్ అనేసి మనకి ఏం చేస్తారంటే బోల్డ్ రకాల కాన్సెప్ట్స్ యూజ్ చేసేసి ఏం చేస్తారంటే మనకు నచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఒక యారే లోపల మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజ్ చేయొచ్చు అన్నమాట. అలా ఆర్గనైజ్ చేసేటప్పుడు జీరోస్ అనే వాల్యూస్ని ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఒక యారే లోపల అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే. వసంత, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జీరోస్ అంటే ఒక యారే లోపల నేను ఏం చేద్దామంటే జీరోస్తో ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. ఓకేనా? దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎలిమినేట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. అందుకోసం మరొక మిషన్ తీసుకున్నాం. ఇక్కడికి వెళ్ళి మరొక మిషన్ తీసుకున్నాను. న్యూనే పైథాన్ అని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి రాగానే నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ numpy యాజ్ ఎంపీ అని చెప్పి నేను ఏం చేశానంటే రన్ చేశాను. అప్పుడు ఏమైందంటే numpy అనేది ఇన్స్టాల్ అయ్యింది. దాని పేరు ఎన్పీ కాకుండా నాకేమైందంటే రిజిస్టర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక యారే క్రియేట్ చేసుకొని ఆ యారే లోపల నాకు ఏం కావాలనుకుంటున్నాను, ఒక యారే క్రియేట్ చేయడం వచ్చు. ఆ యారే లోపల నాకు వాల్యూస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే జీరోసే ఉండాలన్నమాట. నా దగ్గర ఒక స్క్వేర్ బ్రేసెస్ ఉంది. యారే అంటే ఏం లేదు, ఒక మ్యాట్రిక్స్ అనుకున్నాను. ఒక మ్యాట్రిక్స్. ఇప్పుడు నా దగ్గర ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో ఆ మ్యాట్రిక్స్లో నాకు ఏం కావాలి అంటే ఆ మ్యాట్రిక్స్ లోపల వాల్యూస్ అన్నీ నాకు ఏం కావాలంటే 1 డైమెన్షన్లో అన్నీ కూడా నాకు ఏం కావాలంటే జీరోసే ఉండాలన్నమాట. అలా కనుక ఉండాలి అంటే అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను అనేది నాకు చిన్న సింటాక్స్ అనమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కోడ్ రాసుకున్నాను. ఒక వేరియబుల్ నేను చెప్పుకున్నాను ఈక్వల్ అని చెప్పేసి ఎన్పీ డాట్ ఏం చేద్దాము ఒక యారే లోపల మనం ఏం చేద్దామంటే యారే లోపల అన్ని జీరోస్తో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే జీరో అని పెట్టేసుకొని జీరోస్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే పెరాంథసిస్ తీసుకొని ఆ పెరాంథసిస్ లోపలికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే 3 అని ఇచ్చాను. పెరాంథసిస్ తీసుకొని దాంట్లో లోపలికి వెళ్ళి 3 అని పెట్టేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. నాకేమైంది, ఏదైతే జీరోస్ ఆఫ్ అని చెప్పానో వెంటనే నాకేమైంది చూడు, దాంట్లో నాకేమైంది 0 అనే వాల్యూస్ క్రియేట్ అయ్యి. ఇప్పుడు నేను సపోజ్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను ఇదే కోడ్ని కాపీ చేసుకుని జీరోస్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి 5 అని పెట్టాను. ఇప్పుడు 5 అని పెట్టగానే నాకు ఏమైందో చూడండి. ఏమైంది, నాకు 5 జీరోస్ వచ్చింది. అంటే ఇక్కడ నేను ఫామ్ చేసిన దీనిని ఏ యారే అని పిలుస్తారు? 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ అని మీ అందరికి తెలుసు కదా. అంటే ఇప్పుడు నేను ఏ డైమెన్షన్ యారేని క్రియేట్ చేసేసాను,
ఏ డైమెన్షన్ యారేని క్రియేట్ చేశాను, ఏ డైమెన్షన్ యారేనా, వన్ డైమెన్షనల్ యారే అంటారు. అంటే ఒక వన్ డైమెన్షన్ యారేని కనుక క్రియేట్ చేయాలంటే, వన్ డైమెన్షనల్ యారే అంటే ఏం లేదు, ఒక రో ఉంటే దాన్ని వన్ డైమెన్షనల్ అంటారు. అంటే నేను ఒక యారేని కనుక క్రియేట్ చేసి దానిలో మొదటి రోలో అన్ని వాల్యూస్, అంటే నేను ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. మనం మ్యాట్రిక్స్తో వర్క్ చేసేసేటప్పుడు ఏం చేస్తారు, 2x2 మ్యాట్రిక్స్, 2x3 మ్యాట్రిక్స్, 1x1 మ్యాట్రిక్స్, 2x2 మ్యాట్రిక్స్ అని ఇట్లా బోల్డ్ రకాలుగా చెప్తారు కదా. అలా నేను ఇప్పుడు ఏం చేద్దామంటే యారేస్ అనేది ఫోరియర్ థియరమ్స్ కోసం అండ్ మ్యాట్రిక్స్ కోసం మాత్రమే వచ్చేస్తాను. ఇప్పుడు నా దగ్గర ఏం చేద్దాం అనుకున్నానంటే, నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒక యారే లోపల ఏం చేద్దాం అనుకున్నాను, ఒక రోనే ఉండాలి. ఆ రోలో నాకు ఏం కావాలంటే 2 వాల్యూస్ మాత్రమే నాకు జీరోస్ ఉండాలన్నమాట. అలా ఉండాలి అంటే నేను ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. అంటే రో ఇంటూ కాలం అంటారు, 1/2 మ్యాట్రిక్స్ అంటారు కదా. అంటే ఒక రోలో నాకు ఎన్ని ఉండాలంటే 2 కాలమ్స్ మాత్రమే ఉండాలి అనుకో. ఆ యారేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూస్తున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఇదే కోడ్ అనమాట. ఏం చేస్తాము, ఎన్పి డాట్ మనకు ఒక రోలో అన్ని జీరోస్ కనుక ఉండాలంటే జీరో అని పెట్టేసి ఎన్నైతే మొదటి రోలో ఎన్నైతే జీరోస్ ఉండాలో ఆ రో కాలమ్స్ ఎన్ని కాలమ్స్ అయితే ఉండాలో ఆ కాలం నెంబర్ చెప్పాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేను 2 అని ఇచ్చాను. 2 అని ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసాను, అప్పుడు నాకు ఏమవుతుంటే నేను క్రియేట్ చేసిన యారే లోపల ఒక ఏమవుతాయంటే జీరోస్ వస్తాయి. ఎన్ని వస్తాయి, మొదటి రోలో 2 సున్నాలు మాత్రమే వస్తాయి అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒకే రోతో కనుక మనం ఒక రోలో ఎన్ని వాల్యూస్ అయితే ఉండాలో చెప్పాలి అంటే ఏం చేస్తామంటే జీరోస్ ఆఫ్ అని పెట్టి దాంట్లోకి వెళ్ళి నెంబర్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన జీరోస్ ఏం చేస్తామంటే యారే లోపల క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను అంటే, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఏ మ్యాట్రిక్స్, ఇలా క్రియేట్ చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? వసంత, డూ హ్యావ్? ఓకే, అలానే మనం ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు అంటే దీంతో పాటు ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇదే కోడ్ను కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేసేసి ఇక్కడ ఏం చేశానంటే 3 కామా ఇంకొకటి కూడా 3 అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి కనుక నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నాకేమైందో చూడండి, ఏమైందో చూడండి, ఏం జరిగింది, 2 కామా 3 కామా 3 అని ఇచ్చాను. అంటే నాకు అప్పుడు ఏం జరిగింది చూడండి, అవుట్పుట్ చిన్న చేంజ్ అనేది వచ్చింది. ఏమొచ్చింది, ఇందాక చేసిన యారేకి ఇప్పుడు చేసిన యారేకి మధ్యలో ఒక చిన్న స్లైస్ డిఫరెన్స్ అనేది వచ్చింది. ఏమొచ్చిందంటే నాకు ఒక 2/3 మ్యాట్రిక్స్ వచ్చింది. 2 రోస్ 3 కాలమ్స్తో నాకు రావాలి. కానీ నాకు ఇక్కడ ఏం జరిగిందంటే 3 కండిషన్స్ కనుక పెట్టానంటే అప్పుడు నాకేమైంది 2 మ్యాట్రిక్స్లు వచ్చినాయి అనమాట. ఏమొచ్చినాయి, 2 మ్యాట్రిక్స్ వచ్చినాయి అనమాట. ఏమేమి వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు అర్థమైంది 3 rows 3 columns, 3 rows 3 columns నాకేమైనాయి అంటే ఏమైనాయి, 2 మ్యాట్రిక్స్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే ముందర చెప్పిన దాన్ని 2 డైమెన్షనల్ అంటారు. డైమెన్షన్ చెప్పింది అనమాట. అంటే 2 డైమెన్షనల్. తర్వాత నాకేం చెప్పాను, 3,3 అంటే దాంట్లో 3 కాలమ్స్ 3 rows వస్తాయి. అలా నాకు ఏమైందంటే ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ వచ్చిందని దాని మీద. ఆ మ్యాట్రిక్స్ వచ్చే ప్రతిసారి నాకు ఏమైందంటే ఆ రోని రిప్రజెంట్ చేయడానికి, నాకు ప్రతి రోకి కూడా రిప్రజెంట్ చేయడానికి ఏమైందో చూడు,
ఏమైంది, ఒక స్క్వేర్ బ్రేస్ వచ్చేసింది. తర్వాత నాకేమైంది, ఒక స్క్వేర్ బ్రేస్ వచ్చేసేసింది. ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ వచ్చేసి తర్వాత ఏం వచ్చిందంటే తర్వాత ఆ రోలో ఎన్ని కాలమ్స్ ఉండాలో అవన్నీ కూడా వచ్చేసినాయి. అంటే ఇలా 2, 3, 3 అని కనుక మనం ఇచ్చామనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఫస్ట్ చెప్పిన నెంబర్ ఏం చెప్పిద్దంటే మనం ఎన్నైతే యారేస్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని వాల్యూస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. తర్వాత చెప్పిన నెంబర్ ఏం చెప్పిద్దంటే రోస్ని చెప్పిద్ది. ఆ తర్వాత చెప్పింది ఏం చెప్పిద్దంటే కాలమ్స్ని చెప్పిద్ది. అంటే నేను 3, 3 అని ఇచ్చాను కాబట్టి అప్పుడు నాకేమైంది, 3 rows 3 columnsతో నాకు ఎన్ని మ్యాట్రిక్స్లు వస్తాయంటే 2 మ్యాట్రిక్స్ అనేవి క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఆల్ జీరోస్ అనేవి కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక అరే లోపల ఆల్ వాల్యూస్ అంటే ఉన్న రోస్ అన్నీ కూడా నాకు ఏం కావాలంటే రోస్ కాలమ్స్ అన్నీ కూడా ఆల్ జీరోస్తో కనుక ఒక అరేని కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే జీరోస్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తా అంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా వర్క్ చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి? Okay, that's it for today's session. Tomorrow we will resume for tomorrow's session. Thank you very much and have a great day.